అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఇంకా కూడా కొనసాగుతోంది. విద్యార్థుల నిరసనలతో హై అలర్ట్ జారీ చేశారు. మొత్తంగా 16 మెట్రో స్టేషన్లను క్లోజ్ చేశారు అధికారులు. ఇక మెట్రో స్టేషన్లలోకి ప్రయాణికులకు అనుమతి నిరాకరించారు. అలాగే నిలిచిపోయాయి ఎక్కడియక్కడ ప్రయాణికుల రాకపోకలు. ఇక శాంతి భద్రతల ఉల్లంఘనపై ఢిల్లీ పోలీసులు తీవ్రంగా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. నిరసనలపై వివిధ పోలీస్ స్టేషన్లు దాదాపు 10 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. పార్లమెంట్ స్ట్రీట్ లో 4, కాన్నాట్ ప్లేస్ లో 3 స్టేషన్లలో నమోదయ్యాయి కేసులు. అయితే మందిర్ మార్గ్, బారాకంబా, కర్తవ్య పత్ పిఎస్ఎల్లో కూడా పలు కేసులు ఫైల్ అయ్యాయి. సో దాదాపుగా 16 మెట్రో స్టేషన్లలో రాకపోకలు నిలిచిపోయాయనే చెప్పొచ్చు. మెట్రో ప్రయాణికులను ఎక్కడికక్కడనే రాకపోకలు నిలిచిపోయాయి. మరి వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారా? మరి ప్రయాణికుల పరిస్థితి ఇప్పుడు అక్కడ ఎలా ఉంది? దాదాపుగా 3 రోజుల నుంచి ఈ రోజుతో కూడా కలుపుకుంటే ఢిల్లీలో ఉద్రిక్తత వాతావరణమే చోటు చేసుకుంటూ వస్తుంది. సో విద్యార్థుల నిరసనలతో ఒక్కసారిగా అక్కడ హై అలర్ట్ అయితే జారీ చేశారు. మొత్తంగా చూసుకుంటే 16 మెట్రో స్టేషన్లను అయితే క్లోజ్ చేశారు అధికారులు. మెట్రో స్టేషన్ల లోపలికి ప్రయాణికులను అనుమతించట్లేదు, వాళ్లకు నిరాకరణ కనిపిస్తోంది. సో ఎక్కడికక్కడ కూడా ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. మెట్రో ప్రయాణికులు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక శాంతి భద్రతల ఉల్లంఘనపై ఢిల్లీ పోలీసులు అయితే ఒకవైపు తీవ్ర ఆగ్రహాన్ని చూపిస్తూ వస్తున్నారు. నిరసనలపై దాదాపుగా వివిధ పోలీస్ స్టేషన్లలో 10 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. పార్లమెంట్ స్ట్రీట్ లో 4, కాన్నాట్ ప్లేస్ లో 3 స్టేషన్లలో నమోదయ్యాయి కేసులు. అలాగే మందిర్ మార్గ్, బారాకంబా, కర్తవ్య పత్ కేసుల్లో కూడా పలు కేసులు ఫైల్ అయ్యాయి. సో ఎక్కడ చూసినా కూడా ఢిల్లీలో ఉధృత వాతావరణమే ఒక్కసారిగా కనిపిస్తోంది. దాదాపుగా 3 రోజుల నుంచి కూడా అక్కడ వాతావరణం అంతా కూడా ఉధృతంగా ఉంది. ఎక్కడ చూసినా వాతావరణంలో తీవ్ర ఉధృతత కనిపిస్తోంది. సో ఇప్పుడు గనక చూసుకుంటే మెట్రో దాదాపుగా 10 మెట్రో స్టేషన్లని స్టాప్ చేశారు అధికారులు. ప్రయాణికులకైతే ఇప్పుడు అక్కడ తీవ్ర ఇబ్బందే ఉందని అయితే మనం చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఇక్కడ ఢిల్లీలో ఇప్పుడు గనక చూసుకుంటే నీట్ పరీక్షల పేపర్ లీకేజ్ అవకతవకలపై కూడా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు అలాగే ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు చేపట్టినటువంటి చలో సంసద్ నిరసనల కారణంగా ప్రస్తుతానికైతే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంటూ మొత్తంగా 16 మెట్రో స్టేషన్లను ప్రస్తుతానికి తాత్కాలికంగా మూసివేసింది. అయితే రాజీవ్ చౌక్ కానీ, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, మండీ హౌస్, జన్పథ్, లోక్ కళ్యాణ్ మార్గ్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాకంబా రోడ్, సుప్రీం కోర్టు, సేవా తీర్థ్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్బాగ్, శివాజీ స్టేడియం ఈ 16 స్టేషన్లను కూడా పూర్తిగా ప్రస్తుతానికి తాత్కాలికంగా మూసివేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రయాణికులకు రాకపోకలు చాలా ఇబ్బందులు ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. సో మొత్తంగా ప్రయాణికులందరూ కూడా లబోదిబోమంటున్నారు. వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గం కూడా చూపించారా లేదో తెలియనటువంటి సిచ్యువేషన్ కనుక ఇప్పుడు అక్కడ ఏర్పడింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. అయితే వెంకట్, దాదాపుగా 16 మెట్రో స్టేషన్లు కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం బయట మెట్రో రైళ్ల బయట ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం చూపించారా? డీటెయిల్స్ చెప్పండి వెంకట్. దేశ రాజధాని ఢిల్లీలో మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి, సోమవారం నుంచి జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. నిరసన కార్యక్రమాలను తక్కువగా అంచనా వేసి, అంటే 2-3 రోజుల్లో పూర్తి అయిపోతుంది, ఏదో సాధారణంగా ధర్నా కార్యక్రమం అని తక్కువ అంచనా వేశారు. కానీ ఈ స్థాయిలో జరుగుతుంది అనేటువంటిది అంచనా వేయనటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం డిఎంఆర్సీ, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మొత్తం కూడా 18 స్టేషన్లలో మూసివేసినటువంటి 16 స్టేషన్లు మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అటు శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు చాలా వరకు కూడా, అంటే పూర్తి స్థాయిలో అటు కేంద్ర బలగాల సహకారం కానీ, అదేవిధంగా ఢిల్లీ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే సిజేపీ కార్యకర్తలు మళ్లీ పెద్ద ఎత్తున ధర్నాకు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మొత్తం కూడా అటు పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్న ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా భద్రతను మరింత పెంచినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద కానీ ఇలా మొత్తం పూర్తిగా ఢిల్లీ అసెంబ్లీలో కానీ మొత్తం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భద్రతా బలగాల వలయంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అవసరమైతే అదనపు బలగాలను కూడా మోహరిస్తాము. అలాగే ఇటు మెట్రో స్టేషన్లకు సంబంధించి కూడా
ప్రయాణికులు ఎవరు అంటే తదుపరి ప్రకటన వచ్చే వరకు కూడా వెళ్ళొద్దు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనివల్ల అక్కడ వెంకట్ ఇప్పుడు అక్కడ కనుక చూసుకుంటే 16 మెట్రో స్టేషన్లను ఈ రోజు మాత్రమే క్లోజ్ చేస్తారా తాత్కాలికంగా, లేకపోతే ఈ నిరసనలన్నీ కూడా స్టాప్ అయ్యేంత వరకు కూడా క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉందా? దానికి సంబంధించి ఏదైనా ప్రకటన చేస్తారా? ఎస్, అయితే దీనికి సంబంధించి ఇంకా ప్రకటన అయితే ప్రస్తుతానికి రాలేదు. రాబోయే 4-5 రోజుల్లో కూడా అంటే ఈ ధర్నా కార్యక్రమాలు అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరిగిన రోజులు కూడా ఇది ఉండేటువంటి అవకాశం ఉంది. మరి అంటే ఈ సిజేపీ కార్యకర్తలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా ఉపేక్షించేది లేదు అనేటువంటి అంశాన్ని వాళ్ళు పదే చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ అంటే రాబోయే 2-3 రోజులు కూడా మెట్రో రైలు అయితే క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రత్యామ్నాయ రూట్ల విషయంలో కూడా అక్కడ ఢిల్లీ పోలీసులు పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి దేశ రాజధాని ఢిల్లీ వ్యాప్తంగా అటు అంటే ఇప్పుడు మా కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, అదేవిధంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చంద్రబాబు వెళ్లారు, నిన్న డికే శివకుమార్, వీళ్ళందరూ అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ భద్రతనంతా కూడా దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగానే అక్కడ వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు నిరసనపై కూడా చూసుకుంటే ఢిల్లీ పోలీసులు కూడా ఒక విధంగా కోపోద్రిక్తులుగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు 10 ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనట్టుగా ఒక ఇన్ఫర్మేషన్, మరి దానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరినైనా అరెస్ట్ చేయడం జరిగిందా పోలీసులు? అయితే దీనికి సంబంధించి ఇంకా అరెస్టులు అయితే జరగలేదు. ప్రస్తుతానికి అయితే కేసులు నమోదయ్యాయి అనేటువంటి విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోంది. ఆ కేసులు ఆ విషయంలో అంటే మరికొన్ని కేసులు కూడా నమోదు చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి కామెంట్స్ కూడా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇంకా మనకు పూర్తి సమాచారం రావాలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సో ఇక దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. విద్యార్థుల నిరసనలతో అక్కడ హై అలర్ట్ జారీ చేశారు. మొత్తంగా చూసుకుంటే 16 మెట్రో స్టేషన్లను కూడా అధికారులు క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్. మెట్రో స్టేషన్లలోకి ప్రయాణికుల అనుమతి అయితే నిరాకరణ చేస్తున్నారు. అయితే ఎక్కడికక్కడ మెట్రో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక శాంతి భద్రతల ఉల్లంఘనపై ఢిల్లీ పోలీసులు అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిరసనలపై కూడా వివిధ పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు 10 ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. పార్లమెంట్ స్ట్రీట్ లో 4, కార్నాట్ ప్లేస్ లో 3 స్టేషన్లలో నమోదయ్యాయి కేసులు. అయితే మందిర్ మార్గ్, బారాఖంబా, కర్తవ్య పథ్ పిఎస్ఎల్లో కూడా పలు కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. గత 3 రోజుల నుంచి కూడా సోమవారం మొదలైనటువంటి నిరసన కూడా ఇంకా కూడా కంటిన్యూ అవుతోంది. సో మొత్తానికి నీట్ పరీక్షల పేపర్ లీకేజీ అవకతవకలపై దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు అలాగే ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు చేపట్టారు చలో సంసద్ నిరసనల కారణంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణమే చోటు చేసుకుంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్సీ కీలక నిర్ణయం తీసుకుంటూ మొత్తంగా 16 స్టేషన్లను కూడా తాత్కాలికంగా మూసివేసింది. మెట్రో స్టేషన్లను అందులో రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, మండీ హౌస్, జనపథ్, లోక్ కళ్యాణ్ మార్గ్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీం కోర్ట్, సేవా తీర్థ్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్బాగ్, శివాజ్ స్టేడియం ఈ మెట్రో స్టేషన్లన్నీ కూడా క్లోజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరి వారికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల కోసం మరి లైన్ ఏ విధంగా ఉంది అనే విషయం గురించి ఇంకా క్లియర్ అప్డేట్ అయితే లేదు. సో మొత్తంగా చూసుకుంటేనైతే దాదాపుగా 16 స్టేషన్లు మెట్రో స్టేషన్లను అయితే క్లోజ్ చేసింది. ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే మరోవైపు శాంతి భద్రతల ఉల్లంఘనకు పాల్పడినటువంటి నిరసనకారులపై కూడా పోలీస్ స్టేషన్ లో మొత్తంగా 10 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. పార్లమెంట్ స్ట్రీట్ పిఎస్ పరిధిలో 4 కేసులు, కార్నాట్ ప్లేస్ పిఎస్ పరిధిలో 3 కేసులు నమోదయ్యాయి. అలాగే మందిర్ మార్గ్, బారాఖంబా, కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్ లో మిగిలిన కేసులన్నీ కూడా ఫైల్ అయ్యాయి. ఘర్షణల్లో 100 మందికి పైగా పోలీస్ సిబ్బంది కూడా గాయపడినట్టు ఇన్ఫర్మేషన్. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఢిల్లీ మెట్రో అకస్మాత్తుగా స్టేషన్లను క్లోజ్ చేయడంతో నిత్యం ప్రయాణించేటువంటి ఉద్యోగులు అలాగే సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఢిల్లీలో ఏర్పడింది. సెంట్రల్ ఢిల్లీ వైపు కూడా ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను అంటే బస్సెస్ ని, ఆటోస్ ని ఎంచుకోవాలని చెప్పేసి ప్రయాణానికి ముందే డిఎంఆర్సీ అధికారిక ఎక్స్ ఖాతా దాంట్లో పొందుపరచడం జరిగింది. సో మొత్తానికి అప్డేట్స్ కి సంబంధించి వాళ్ళంతా కూడా ఎక్స్ వేదికగా చెప్పారు. కాకపోతే ఎవ్రీడే ఉద్యోగాలకి వెళ్లేవారు, సామాన్య ప్రజల అవసరాల కోసం బయటికి వెళ్లే వాళ్ళకందరికీ కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ రోజు ఢిల్లీలో కనిపిస్తోంది. రోజు రోజుకు క్షణ
సమయానికి కూడా ఢిల్లీ పరిస్థితులు మరింత ఉధృతంగా మారుతున్నాయి. ఒకవైపు శాంతి భద్రతల కోసం అని చెప్పేసి 16 మెట్రో స్టేషన్లు అయితే వీళ్ళు క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవైపు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, ఓవైపు ఢిల్లీలో నిరసనకారులందరూ కూడా వాళ్ళ డిమాండ్స్ కోసం వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. సో పోలీసులు కూడా వాళ్ళ స్టేషన్లకి కొన్ని కేసులు కూడా నమోదయ్యే వాటికి సంబంధించి అరెస్ట్ చేసే పనిలో కూడా పోలీసులు కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీలో అయితే ప్రస్తుతానికి ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఇంకా కూడా కొనసాగుతున్నాయి.